ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించి ముక్కలుగా నరికి కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. కంబం మేదర బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్యామ్ అనే వ్యక్తిని అతని అన్నదమ్ములే నరికి చంపేశారు. హత్య తర్వాత అతని శరీర భాగాన్ని 3 ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ వీళ్ళు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తిని హత్య చేసిన వాళ్ళు సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ. అతని హత్యకు కుట్ర పన్నింది అతని తల్లి లక్ష్మి. ఆ హత్య చేయటానికి తల్లి సహకరించింది. ఆ తల్లికి మిగిలిన కుమారులు కూడా సహకరించారు. మిగిలిన కుమారులతో కలిసి ఒక కుమారుడిని చంపి ముక్కలుగా నరికించి కాలువలో పరేయించిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మృతదేహాన్ని తరలించడానికి ఒక ఆటో డ్రైవర్ కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్కు హత్యతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తల్లి తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుని చంపించి అక్కడ కాలువలో ఒకసారి చూడండి. ఆ దృశ్యాలు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కవర్లో ఉన్నది ఒక మనిషి మృతదేహం. అతన్ని ముక్కలుగా నరికి అక్కడ కాలువలో పరేశారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఈ హత్యకు కారణం ఏంటనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే తన కుమారులతో కలిపి మరో కుమారుడిని చంపించి ఆ తర్వాత ఆటోలో ఆ కుమారుడి మృతదేహాన్ని తరలించి ఒక కాలువలో పరేశారు. దీనికి సహకరించిన ఆటో డ్రైవర్కు హత్యతో కూడా సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.